మార్గరెట్ థాచర్ ఇందిరాగాంధీ స్నేహితురాలు, క్లాస్మేట్ ఇంగ్లాండ్లో. ది ఐరన్ లేడీగా, ఉక్కు మహిళగా పేరుగాంచింది ఆమె అక్కడ ఇంగ్లాండ్లో. అప్పుడు భారతదేశంలో ఇండియా ఇండియా, ఇండియా ఇందిరా, ఇందిరా ఇండియా అంటూ ఈ శతాబ్దాలనే, ఈ 100 సంవత్సరాలను అత్యంత పేరు ప్రఖ్యాతులుగాంచిన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహిళలో ఇందిరాగాంధీ ఒకటి. రేపు చంపుతారని అంటే బీబీసీ, ఇప్పుడు మన తెలుగులో కూడా బీబీసీ వచ్చింది, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ రేడియోలో ఇంగ్లాండ్లో రేపు ఇందిరాగాంధీని చంపే సమాచారాన్ని అక్కడ రేడియోలలో ప్రకటించిండ్రు, టీవీలలో ప్రకటించిండ్రు. అప్పుడు మా బోటోళ్ళు చెప్తే అర్థం కాలే. తర్వాత ఇందిరాగాంధీని చంపేసిన తర్వాత, బేన్ సింగ్ సత్వంత్ సింగ్ చంపేసిన తర్వాత, ఆ సిక్కులు ఊచకోత ఢిల్లీలో అయిన తర్వాత, దేశం అతలాకుతలం అయిన తర్వాత కూడా ఏమైనా జ్ఞానోదయం కలిగిందా భారత ప్రభుత్వానికి అంటే ఏమి కాలేదు. రాజీవ్ గాంధీ వరకు, నెహ్రూ గాంధీ నుండి రాజీవ్ గాంధీ వరకు విదేశాంగ విధానాల్లో సోవియట్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అండదండలతోని విదేశాంగ విధానంలో చక్కటి నిజాయితీ మనకుండే.